అన్నప్ప బాహుబలిని మించుతామని హైప్ క్రియేట్ చేశారు, కానీ చివరికి ఆదిపురుషుని మాత్రమే మించింది. ఎక్కువ సోది లేకుండా స్ట్రైట్ గా రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. స్టోరీ, ఇంట్రొడక్షన్, క్యారెక్టర్ బిల్డింగ్ అన్ని ట్రై చేశారు, కానీ ఆడియన్స్ ని హుక్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. బాహుబలి రేంజ్ ప్రొడక్షన్ స్కేల్ అని అన్నారు కదా, అలా ట్రై చేసిన ఏ ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. కన్నప్ప అనగానే తన కళ్ళని ఆ శివయ్యకి అర్పించిన ఒక మహాశివ భక్తుడు, ఇది మనందరికీ తెలిసిన కథ. కానీ మంచు విష్ణు కన్నప్ప కథని మొత్తం ప్రపంచానికి చెప్పాలని అనుకున్నాడు, అందుకే ఈ గ్రాండ్ స్కేల్ లో ఇలా ట్రై చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఈ స్టోరీ టెల్లింగ్ కి డెప్త్ లేదు, మొత్తం సీన్స్ అన్ని లాగ్ అవుతూ కనిపిస్తాయి. అయితే అందరికీ ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, విష్ణు ఎలా యాక్ట్ చేశాడు? నిజం చెప్పాలి అంటే స్క్రీన్ ప్లే లాగే పర్ఫార్మెన్స్ కూడా అటు ఇటుగా ఉంది. విష్ణు ఫోకస్ చేసిన సీన్స్ అయితే చాలా బాగున్నాయి. వేరే క్యారెక్టర్స్ తో కన్వర్సేషన్స్ ఉంటాయి, అవి అయితే చాలా ఎంగేజింగ్ గా, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధానంలో పర్ఫార్మ్ చేశాడు. టెక్నికల్ గా చూస్తే ఫైట్ సీన్స్ లో అస్సలు ఇంటెన్సిటీ ఉండదు. విఎఫ్ఎక్స్ చాలా ప్లేసెస్ లో చాలా వీక్ గా కనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో అయితే ఆడియన్స్ ఇంట్రెస్ట్ కూడా మిస్ అయిపోయేలా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీతో సినిమా మాత్రం హెవీగా పికప్ అవుతుంది. ప్రభాస్ ఉన్న సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. ముఖ్యంగా విష్ణు ప్రభాస్ మధ్యలో ఉన్న కన్వర్సేషన్ చాలా బాగుంది. స్టోరీకి మంచి ఇంపాక్ట్ కూడా ఇచ్చాయి. ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడాలి అంటే మోహన్ బాబు. అతనికి అహంకారం లేదా అందరికన్నా నేనే గొప్ప అనేలాంటి క్యారెక్టర్లు ఇస్తే చాలా బాగా ప్లే చేస్తాడు. ఇందులో కూడా అలాంటి క్యారెక్టర్ ఉండడం వల్ల ఆయన పర్ఫార్మెన్స్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. శివుడి క్యారెక్టర్ లో అక్షయ్ కుమార్ ప్లే చేశాడు. నా ఒపీనియన్ అయితే నాకు నచ్చలేదు బ్రో. బాలీవుడ్ లో అతని పర్ఫార్మెన్స్ కి, అతని పర్సనాలిటీకి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అలాగే ఓ మై గాడ్ మూవీలో అతను రీసెంట్ గా శివుడి క్యారెక్టర్ ప్లే చేశాడు కాబట్టి అతనికి మళ్ళీ శివుడి క్యారెక్టర్ ఇచ్చారని అర్థమవుతుంది. బట్ నా ఒపీనియన్ లో అయితే ఇలా గ్రాండ్ స్కేల్ లో అక్షయ్ కుమార్ కి సెట్ కాలేదు. ఇంకా చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. మేబీ ఇంకెవరినైనా తీసుకుని ఉంటే వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చేది అండ్ మేబీ ఇంకా బాగుండేదేమో. అండ్ స్టార్ ఆఫ్ ద మూవీ ప్రభాస్ మూవీలో ఉన్నంతసేపు మూవీ అయితే సూపర్ ఉంది. మన ప్రభాస్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. డైరెక్టర్ కి మంచి విజన్ ఉంటే ప్రభాస్ ఏ రోల్ అయినా ఈజీగా చేసేస్తాడు. అలానే ఈ రుద్ర క్యారెక్టర్ కూడా. ఆదిపురుషులో మాత్రం అస్సలు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాసే కాపాడాడు ఈ మూవీని. క్లైమాక్స్ లో సీన్స్ అయితే చాలా ఎమోషనల్ గా, మంచి డివోషనల్ గా చాలా బాగా అనిపించాయి. ఈ స్టోరీని ఎండ్ చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్, మోహన్ బాబు, మంచు విష్ణు చాలా బాగా చేశారు. ఓవరాల్ గా మూవీ అయితే ఓకే ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 3/5. ప్రభాస్ యాక్టింగ్ కోసం అండ్ కన్నప్ప స్టోరీ కోసం ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిందే. సో మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు, లేదా ఎంతమంది చూడాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్. జై హింద్.